నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో పేట్రేగిపోతున్న టీఆర్ఎస్ పార్టీ అక్రమార్కుల ఆగడాలను అణిచివేస్తాం. ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాను అన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తానంటూ వ్యాఖ్య. చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణలపై సర్వే చేపట్టిన అధికారులు. ఆక్రమణలకు పాల్పడ్డ 17 మందికి నోటీసులు జారీ. ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సహించేది లేదని, నిబంధనల ప్రకారం కూల్చివేయడం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ కార్యాలయం సమీపంలో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే నిబంధనల ప్రకారం అధికారులు కూల్చివేయడం జరిగిందని, దీనిని మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారని, వారికి మాజీ ఎమ్మెల్యే వంతపాడారని, మున్సిపల్ ఉద్యోగాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ కార్మికుల వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని, అందుకే ఆయనపై కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే బేరే సత్యనారాయణపై అనేక అక్రమ కేసులు ఉండగా బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యే బాధితుల పక్షాన నిలవకపోగా రోడ్లపై ఆందోళనలు చేయడం శోచనీయమని అన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం ఐబీ స్థలంలో చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకురావడం జరిగిందని, కొద్ది రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని, పట్టణంలో గంజాయి అమ్మకం, సేవించడం తాను తీవ్రంగా పరిగణిస్తానని, ఆనవాళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ హాస్పిటల్ విషయంలో, మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి, అది మునిగిపోయిన సందర్భాలు మీకు తెలుసు. కట్టిన కాడ నుంచి, కట్టకముందు, ఫౌండేషన్ వేయకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మా అందరం కలిసి, కాంగ్రెస్ కలిసి ఒకటి కాదు 2 కాదు కనీసం ఒక 100 రకాలుగా పోరాటం చేసి ఆపని చెప్పిన ఆపలేదు. పైసల కోసం కక్కుర్తిపడి వాళ్ళ భూమి కోసం, అక్కడ ఉన్న భూమికి, గోదావరి అవతల పక్క ఉన్న భూమికి వెలుగు రావాలని చెప్పి దాన్ని ఇది చేసి కట్టిన తర్వాత ఈ సంవత్సరం 4వ సంవత్సరం 21, 22, 23, 24 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటూ, ఇది దేశ చరిత్రలో మొట్టమొదటి హాస్పిటల్. ఇట్లా వరదల తాకిడికి హాస్పిటల్ నుంచి పేషెంట్లు షిఫ్ట్ చేసిన అనేది మొత్తం రాష్ట్రంలో, భారతదేశంలో ఇది మొట్టమొదటి హాస్పిటల్. చాలా సందర్భాలు చెప్పినాం. అది వినకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఒక చిల్లర ఆలోచన పెట్టుకొని షాపులు అమ్ముకొద్దుపెట్టేందుకు ఆ కార్యక్రమం మొదలుపెట్టింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారా దాన్ని ఎన్నికల కన్నా ముందు వరకు కొట్లాడి ఆపడం జరిగింది. ఆ సందర్భాన్ని ఎన్నికలప్పుడు చాలా సందర్భాలు ఎక్కడ మాట్లాడినా కూడా చెప్పడం జరిగింది. ఈ ఐబీఐ అయితే 4 ఎకరాలు ఉందో, 4 ఎకరాల ల్యాండ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని, దాంతోపాటు మాతా శిశు హాస్పిటల్ కూడా ఆ కాంపౌండ్లకే షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గెలిచిన తర్వాత మొట్టమొదటి చర్యగా ఆ కార్యక్రమం తీసుకొని, అప్పటి వరకు ఏదైతే ముందట 2 ఎకరాల ఇంటిగ్రేటెడ్ మార్క్ కోసం మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆర్ఎండ్బి వాళ్ళు. ఆ తర్వాత మిగిలిన 2 ఎకరాలు ఆర్ఎండ్బి వాళ్ళ నుంచి వెళ్ళి మార్చిలో మిగిలిన 2 ఎకరాలు కూడా ఆర్ఎండ్బికి సంబంధించింది. ఆర్ఎండ్బి ఆఫీసులతో పాటు, గెస్ట్ హౌస్తో పాటు, ఆర్ఎండ్బి ఆఫీసర్ల క్వార్టర్ అన్నీ కూడా మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని ఆర్ఎండ్బి 2 మార్చినాడు. అది కూడా జీవో వచ్చిన కాపీ కూడా ఇస్తారు, మీకు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 12/9/2024 నాడు ఈ సూపర్ స్పెషాలిటీ కట్టుకుంటూ అందులోకే మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలకు జీవో ఇవ్వడం జరిగింది. మొత్తం 600 పడకల ఆసుపత్రి, మిగిలినవి కూడా ఇంకా 250 కోట్లు కూడా వచ్చే బడ్జెట్లో వేసుకుని 50 కోట్లకు మొదలుపెట్టిన నాటి నుంచి 18 నెలల లోపల మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ 24 నెలల లోపల మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 600 పడకలతో హాస్పిటల్
ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మంచిర్యాల ఐబీ సెంటర్ ఐబీ ప్రాంత అంటే ఐబీ కాంపౌండ్ లోపల నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు ఫస్ట్ మొట్టమొదటి దశ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత 600 పడకల హాస్పిటల్. దాంట్లో ఈ 6 ఫ్లోర్లతో పాటు ఇంకా కూడా పేమెంట్ బ్లాక్ అని ఒకటి, ఎవరైతే డబ్బుల్ని కట్టుకోగలుగుతారో వాళ్ళ కోసం, అంటే బీద వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అది ఇస్తాం. కాకపోతే వాళ్ళ కంఫర్ట్స్ కొంచెం ఏసీ కానీ గీసీ కానీ రూములు కానీ చేస్తాం. వాళ్ళ డబ్బులు హైదరాబాద్కి వెళ్ళి ఆ డబ్బులు వస్తే కనీసం హాస్పిటల్ మెయింటెనెన్స్కి సరిపోతే ఉద్దేశంతో పేమెంట్ బ్లాక్ కూడా 7వ ఫ్లోర్ ప్లాన్ చేయడం జరిగింది. ఇదంతా టెండర్ అయిన కాడి నుంచి 2-2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపల మొత్తం కార్యక్రమం చేసి ఇనాగరేషన్ చేస్తాం. ఈ అన్నిటి కూడా దసరా దీపావళి మధ్యన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మిగతా ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. వచ్చి ఫౌండేషన్తో పాటు మిగతా అన్ని కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. దీనికి హాస్పిటల్ జీవో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ దామోదర్ రాజనరసింహ గారు కూడా ఖచ్చితంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తారు. 260 కోట్లతోటి కడకట్టల ఇది కూడా ఇంకైతే ఖచ్చితంగా స్పీడప్ చేసి వచ్చే వర్షాకాలానికి, అంటే పెద్ద వర్షాలు వచ్చే లోపలే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. 2018 అంతకన్నా ముందు 16, 18, 17 కూడా ఇచ్చినాం. 16 సంవత్సరాలు 5,000 చీరలు ఇచ్చినాం. 17 సంవత్సరాలు పోయేలాంటి అప్పుడు ఈ ట్రస్ట్ కార్డులు కాకుండా మా కార్యకర్తల ద్వారా చేసుకొని చేయడం జరిగింది. స్పందన మంచిగా ఉంది. మహిళల వాళ్ళకి ఇస్తే మంచిగా ఆలోచన కనబడ్డది. కాబట్టి 2018 సంవత్సరంలో ఎన్నికల కన్నా ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు ట్రస్ట్ కార్డు తయారు చేసి మొట్టమొదటిగా అప్పుడు 78,000 చీరలు ఇవ్వడం జరిగింది. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పిన ట్రస్ట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎన్నికలతోటి నిమిత్తం లేకుండా, గెలుపోవటంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నాకు అప్పుడున్న వయసు దృష్ట్యా నేను 10 సంవత్సరాల పాటు చీరలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఎన్నిక కలిసి వాళ్ళందరూ అనుకున్నట్టు వాళ్ళు వారిపై పింఛవాళ్ళు ఉండగా నేను అనుకోలేదు. ఓడిపోయాక 6 రోజుల నుంచి నా కార్యక్రమం మొదలుపెట్టాను. అన్ని రకాలు తిరుక్కుంటూ అన్ని ప్రజా సమస్యల విషయంలో సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొట్టకుండా వచ్చాను. ట్రస్ట్ కార్యక్రమాలు 2-3 కార్యక్రమాలు అయితే మొదలుపెట్టాం. ఒకటి చీరల పంపిణీ కార్యక్రమం, ట్యాంకర్ల కార్యక్రమం కూడా ఎన్నికల సందర్భంగా చెప్పిన. నాకు తెలిసిన ఒక 4-5 నెలల సమయం ఇస్తే ఈ మంచిర్యాల మున్సిపాలిటీ కానీ నస్పూర్లో కానీ ట్యాంకర్లు అవసరం లేకుండా, మున్సిపాలిటీ నుంచి కూడా ట్యాంకర్ పెట్టకుండా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పిన. గెలిచినాక అధికారుల, జిల్లా అధికార యంత్రాంగం, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, మిగతా మున్సిపాలిటీ అందరు కలిసి సహకారంతో 45 రూపాయలు గెలిచిన 45 రూపాయలు అది కూడా చెప్పడం జరిగింది. తాగునీళ్ళు అంటే నల్ల కింద చేపట్టి తాగేటట్టు నీళ్ళు ఇస్తాను, మురుకు నీళ్ళు కాదు నాకు ఇస్తా అని చెప్పడం జరిగింది. సంక్రాంతి జనవరి 14 నాడు అది కూడా ఓపెన్ చేసి మంచినీళ్ళు ఇవ్వను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. సరే, నేను ఇచ్చేటప్పుడు వాళ్ళకే చెప్పాలి, ఒకటే మాట చెప్పాను, ఇచ్చినాడు కూడా చెప్పిన. ఇది 20-25 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసుకొని చేసినాం. ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తాయి, ఎట్లా సమస్యలు వస్తే దాన్ని పరిష్కారం చేసుకుని పోదామని చెప్పినాం. 90% అయిపోయినాయి. సింగరేణి ప్రాంతాలు చాలా సందర్భాలు చెప్పిన పట్టాల గురించి, దానికి కూడా తుది దశకు వచ్చింది. దానికి 1963 నుంచి 7 నెలల నుంచి కనీసం ఒక 2 పెట్టి ఆర్కీవ్స్లో, సర్వే డిపార్ట్మెంట్ నారాయణగూడలో, మన CCLA ఆఫీస్లో, ఇక్కడ అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, PCS ఆఫీస్లో, ఆదిలాబాద్ కన్జర్వేటర్ ఆఫీస్లో మొత్తం ఇంప్లాంట్స్ ఇచ్చిన ఆల్మోస్ట్ కాయిదాలు 90%. ఇంకో 2-3 దొరికాయి. నాకు తెలిసి ఇంకో 2 నెలలు 3 నెలలు పడుతుంది అనుకుంటా. అది చేసిన తర్వాత నస్పూర్ ఏదైతే RF అని క్లెయిమ్ చేస్తున్నారో RFను డీనోటిఫై చేయించి నస్పూర్ సింగరేణి భూమి కింద వస్తుంది. సింగరేణి భూమికి వచ్చినాక పట్టాలకు ఏదైతే అడ్డంకుందో తెలియపోద్ది, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మంచిర్యాల నియోజకవర్గం ఒక్కటే ఈ ఎండాకాలంలో మంచినీటి సమస్యకు ట్యాంకర్లు లేకుండా, ట్యాంకర్ వాడకుండా మంచినీటి సప్లై చేసినారు. ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ లీడర్లు ఏ రకమైన అరాచకాలు చేసినారో, ఏ రకంగా ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన భూములు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన ఉసుక కానివ్వండి, ఈ రౌడీజం ఉండేది నా పేరు పెట్టినారు. నాకు ప్రాబ్లం లేదు, నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళు నాకు సొంతంగా శత్రువులు లేవు. నాకు సొంతంగా శత్రువులు అనుకుంటే నాకు లెక్కలు చేసుకోవద్దు, కష్టం కదా. కానీ ప్రజలకు ఎవరైతే శత్రువులు నాకు శత్రువులు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు, ఏ రకమైన అరాచకానికి, ఏ రకమైన ఆర్కిజానికి తావు లేకుండా ప్రశాంతంగా మంచిర్యాల నియోజకవర్గం ఉండాలని నా కోరిక. నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులు, 20 సంవత్సరాల శాసనసభ్యులు వారు ఒక మాట చెప్పారు, నోటీసులు ఇవ్వలేదని. నోటీసులు ఇవ్వకుండా కూడగొట్టాను. వారి మీద ఒకటే ప్రశ్న అడుగుతాను. ప్రభుత్వ భూములలో కట్టిన బంగ్లాలు రోడ్డు కబ్జా చేసి ఇల్లు కట్టినాయి,
ఇవన్నిటి మీరు సమర్థిస్తున్నట్టే అని నిన్నటి ప్రెస్ మీట్ కానీ పోయినసారి ఫ్లైఓవర్ మీద అడ్డమనుడు కానీ ఇవన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళందరినీ సమర్థిస్తున్నాను. దానికి సంబంధించి చెప్తాను అనమాట. నోటీసులు ఇవ్వలేదని చెప్పాను. ఎంఆర్ఓ రిపోర్ట్ మొన్న ఇచ్చిండు 2016/7 నాడు. దాంట్లో సరే ఇవన్నీ పక్క పెట్టి తినండి. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ మంచిర్యాల నస్పూర్ ఎంఆర్ఓ జ్యోతి గారు. ఇట్ ఈస్ టు బి నోటీస్ దట్ శ్రీ దీకొండ అన్నయ్య హ్యాజ్ రిసీవ్డ్ హౌస్ పర్మిషన్ ఇన్ సర్వే నెంబర్ 40/2. కార్మికుల దగ్గర అలా జల్గల్ లెక్క రక్తం తాగిన పైసలతోటి ఈయన కూడా ఏమైనా వాటా ఇచ్చిండా, దానికి ఆయన జవాబు చెప్పాలి. నోటీసు లేదని చెప్పాడు. ఆ 2 ఏళ్ళు నువ్వు ఇచ్చిన నోటీసులు ఎందుకు వెళ్ళే నోటీసులు కూలగొట్టమని చెప్పారు. ఆయన 15 సంవత్సరాల అధికారంలో ప్రభుత్వ భూములలో ఎవరు పడతారు, ఇల్లు కట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, ఇది తప్ప ఇంకో పని ఏం లేదు. ఆయన మంది గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. ఆయన అడుగులు వస్తాయి. ఒక్కటే కాదు, నా స్పూర్ ప్రాంతంలో ఉన్న సర్వే ల్యాండ్స్ అన్ని సర్వే చేసినాం. సర్వే నెంబర్ 42, 64, 72, 119, 58 ఈ 5-6 సర్వే నెంబర్లు మొత్తం సర్వే చేసినాయి. ఎవరెవరు అందరు లెక్కలు ఎవరెవరు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న ఇల్లు అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి నుంచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి ఒకటే. నా స్వభావం కూడా అదే. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో 100-150 గారు ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 150 గదాల వరకు ₹1 లేకుండా వాళ్ళకి రెగ్యులైజ్ చేసి నిజంగా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అరువులైతే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాం. బీద వాళ్ళు మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి లేదు. నేనున్న రోజులు జరగదు. ఖచ్చితంగా మీ అందరికీ ప్రొటెక్ట్ చేస్తాం, రెగ్యులైజ్ చేస్తాం. మీరు ఎవరు భయపడకండి, ఎవరు చెక్కాలకు మీరు పోకండి. ఇది మొదలైంది. ఏది ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత అధికారుల మీద, అధికారులతో పాటు నా మీద ఉన్నది కూడా ఖచ్చితంగా కాపాడుతాం. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు దీనికి ఏం జవాబుతారో చెప్పండి. నోటీసులు ఇవ్వాలని చెప్పి మరి నీ సహాయంని నీకు ఎంఆర్ఓని కాగితాలు ఇచ్చింది. దీనికి కావాలంటే మీ కాపీలు ఇస్తే ఇచ్చుకోండి. ఆయన ఇచ్చుకొని సీజ్ చేసుకోమని చెప్పండి. ఆయన చదువుకోమని చెప్పండి. లేకపోతే వాళ్ళకి తెలిసిన లాయర్ ఉంటే చదివించుకొని అర్థమైంది తెలుసుకోమని చెప్పండి. ఈ సర్వే నెంబర్లు కాదు, నా స్కూల్ మున్సిపాలిటీ మొత్తం రిపోర్ట్ ఉన్నది. మంచిర్యాల కూడా ఉన్నది. నాకు ఏదో ఇబ్బంది అవసరం లేదు. ఇవన్నీ ఒక్కసారి చేయలేం. మెల్లమెల్లగా ఎట్లా టైం పట్టి చూసుకుంటూ చేస్తాం. ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి కట్టినరో ఏది కూడా ఖచ్చితంగా కొంచెం వెనుక ముందు అందరి మీద పడతాం. అందరిని విడిచిపెట్టేది లేదు. ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ ప్రాపర్టీలను, వ్యవస్థలను ముఖ్యమంత్రి రాష్ట్రంలో కస్టడీలో ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ బాధ్యత అనేది నేను కూడా కస్టడీలో జిల్లా అధికారులు అందరూ చూసుకుంటాం. ఖచ్చితంగా వాటిని కాపాడుకున్నాం. దానికోసం ఎవరేమన్నా ఆగేదేం లేదు. పైరవీలకు స్థానం లేదు, ఇనేది లేదు. ఆ విషయం మా నాయకులు కూడా స్పష్టంగా చెప్పిన. పాపం మా వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఇక తెలిసి నన్ను తిట్టుకుంటాను లోపల అక్కడక్కడ వస్తుంది. నా గారికి అయితే పైరవీలకు ఎత్తలేరు. ఇక్కడ చరిత్ర కూడా ఏం జరిగింది, ఈ టెన్షన్లో ఒకడు మందాగి సూసైడ్ చేసుకపోతే కేసులేని ఇది అంటే రాష్ట్రం ఇటువంటి ఎక్కడ జరిగే ఒక మన నియోజకవర్గం జరిగింది. ఇక్కడికి పేర్లు ఎప్పుడు అవసరం లేదు అనుకుంటే ఆ పేరు అయింది, ఆల్రెడీ పోవుడు అయిపోయింది, అచ్చుడు అయిపోయింది. ఆయన ఏదో ఉద్యమ వీరులు లెక్క జనాలు పోయి ఒకరొకరు జైల్లోకి పోయి సూచచ్చుడు అని చేస్తాను. వర్కర్ల దగ్గర డబ్బులు తీసుకొని జైలుకు పోతే టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు వర్కర్ల లెక్క మొత్తం అదే ఉద్యమం నుంచి వచ్చినట్టు చేస్తాను. ఉద్యమాన్ని పోయి జైలుకు పోయి సందర్శించుకొని వస్తాను. ఈ పరిస్థితి ఉన్నది ఇక్కడ. మూడోది బల్లాపేట విలేజ్లో పొలాలు కానీ చేనుల కోసం పోతే తవ్వు ఉన్నది, పాత తవ్వ. ఆ తవ్వలు మూసేసి కబ్జా చేస్తే నేను ఎంఆర్ఓ చెప్పి తవ్వలు తీసేయండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఆ శేషకార్యంలో ఎంఆర్ఓ గారు సర్వే తీసుకొని మొత్తం సర్వే చేయించి గడిచిన 30-40 నుంచి ఏ తవ్వు ఉందో పొలాలకు వచ్చి ఆ తవ్వ పునరుద్ధరించడం జరిగింది. మాజీ జడ్పీటీసీ గారిది 20 గుంటలు 30 గుంటలు ఆయనది పోతుంది. దీని తర్వాత ఈ 3 గుంటలు ఎవరైతే పోతుందో ఆయన ఆయన పొలము చేను కరెంటు వైర్ పెట్టి 5 గంటల కరెంటు వైర్ వాళ్ళే పెట్టుకుని అయిపోయింది. 7 గంటలకు పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. నన్ను చంపేదాన్ని కరెంటు వైర్ పెట్టిందని చెప్పి డౌట్ వచ్చిందని చెప్పి నేను సెల్ నెంబర్లన్నీ ఇక్కడ వచ్చిన వారం నుంచి ట్రాక్ చేయాలని చెప్పి ట్రాప్ చేస్తే ముత్సత్తయ్య అనే వ్యక్తి ఎవరి పొలం అయితే కరెంటు ఉందో కరెంటు వైర్ పెట్టిన నాడుకన్నా ఒక దినం ముందు తెల్లవారుజామున 4:45 నుంచి వెళ్ళి 5:32 వరకు దాదాపు 45 నిమిషాలు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత తెల్లారి వైరు పెట్టిన నాడు కూడా వైరు పెట్టకముందు, పెట్టిన తర్వాత వైరు పెట్టకముందు 4:03 నుంచి 4:35 వరకు 5 గంటల 5:30 వైరు పెట్టిన తర్వాత దాని తర్వాత ఒక 25 నిమిషాలు ఇద్దరు మాట్లాడు. ట్రాక్ మన రికార్డు తెప్పిస్తే దొరికింది. అది దొరికినాక నాకు డౌట్ వచ్చి చెప్పిన, మీరు డంపు మొత్తం, డంప్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఆ డంపు మొత్తం తిత్తి అన్నీ అంటే అలా 3 ఎకరాలు 20 గుంటలు 30 గుంటల భూమి కాపాడు కోసం రైతులను కానీ ఎవరినైనా కరెంటు పెట్టి సంపేదందుకు కూడా వెనకాలి. అంటే ఎటువంటి అంటే వాళ్ళ నేచర్ చెప్తాను మీకు, స్వభావం అంటే ఎంత క్రిమినల్ ఆలోచన ఉందో చెప్తాను మీకు. అది అన్నయ్య అనే మనిషి, అది బేరు సత్య అనే మనిషి. ఇది ఇక్కడ హరికృష్ణ ఏం చేసినా మీకు తెలుసు. ఏ పార్టీకి వెళ్ళి ఏ పార్టీలు వచ్చినా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ముత్సత్య అన్నదానికి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ సమర్థిస్తున్న
మాజీ ఎమ్మెల్యే గారికి ఒక 2-3 ప్రశ్నలు నేను అడుగుతాను. ఇప్పుడు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ నీ దగ్గర పనిచేశారు. హరినాయక్ 2018 ఎన్నికల వరకు నీ దగ్గరనే పనిచేసాడు. మొన్న 2019లో కూడా 2023లో కూడా కొన్ని టీఆర్ఎస్ కొన్ని బీజేపీ ఓట్లించారు. మిగతా అందరూ పనిచేసారు. ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నయ్య కానీ, బేర్ సత్యనారాయణ కానీ, ముత్సత్య కానీ అందరూ నీకే పనిచేసి, ఇక్కడ వాళ్ళు కూడా నీకే పనిచేసాను. మరి నువ్వు నన్ను రౌడీకుండా అన్నావు, నువ్వు చేసింది ఏంటో ఒక్కసారి అడుగుదని చెప్పండి. వీళ్ళందరూ నీ వాళ్ళని మన ఇది బేర్ సత్యనారాయణ నాడు రోడ్డు మీద పడ్డవటం, ఫ్లైఓవర్ మీద అడ్డం పన్నావు, అయ్య కొడుకులు ఇద్దరు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాం, నోటీస్ ఇచ్చిన కాగితాలని 2021 అయింది. దానికి మీరు జవాబు చెప్పండి. పెద్దలు మీరు బాగా 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఓడిపోయాక మాజీ ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇక మళ్ళీ మీకు కుర్చీ మర్చిపోండి. మేము కాకపోతే మీ మీద చాలా ఉన్నాయి చేయాలంటే, కానీ ఒక్కసారి చేస్తే ఇబ్బందిగా మెల్లమెల్లగా ఉన్నాయి కదండి. ఇవన్నీ ఒకటి తర్వాత తను తీస్తున్నా తమరి మీద కూడా. ఇక మిగిలింది ఒక పక్క బీజేపీలు, ఒక పక్క టీఆర్ఎస్. వీళ్ళందరూ ఇలా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళు చేసిన పనులకు ప్రజలు సమర్థిస్తే చెప్పండి, నేను అన్ని సపరేట్గా మూసుకొని కూర్చుంటా. లేదు మీకు న్యాయం కావాలంటే తప్పు నేను చేసేది తప్పారంటే చెప్పండి. ఖచ్చితంగా ఇట్లా చాలామంది ఎవరు నిడిచిపెట్టలేదు. ఒక్క బాధ్యత లేకుండా నష్టం జరగకుండా తీసి ఇవాళ చెప్తాను. ఈ సమావేశంలో మీకు ధైర్యంగా చెప్తున్నా, ఎవరెవరికి ఈ చెప్పిన నాయకులు, ఇంకా వేరే టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరన్నా మీ భూములు అక్రమంగా కబ్జా చేస్తే ధైర్యంగా ఓన్లీ మీ భూములకి ఏదంటే నేనున్నా. రౌడీగుండా అని మాట్లాడేటోడు ఎన్నికల కన్నా ముందు నేను చెప్పినా కాబట్టి నేను బతికిపోయినాను. లేకపోతే సుపారిచ్చి తీసుకొచ్చారు. పల్నాడు నుంచి ఒకరిని, గుంటూరు, కర్నూలు నుంచి ఒకరిని, ముగ్గురిని తెచ్చి ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీసులో 45 రోజులు ఇచ్చింది. ఇక ఫైనల్గా మొత్తం నా రికార్డ్ అంతా వచ్చింది. ఆధార్ కార్డు డీటెయిల్స్ అని దొరికినాయి, వాళ్ళ పేర్లను దొరికినాయని తెలిసి ప్రెస్ మీట్ పెడతామని తెలిస్తేనే మొన్నటిదానికి ఎవడైతే రాకేష్ జిమ్ ఉండే కదా, వాడు వేరే కార్లో తీసుకొని పోయి వాళ్ళకి ఎక్కించుకొని ఇట్లా గోదావరి నుంచి పోతే చెక్ పోస్ట్లో నెంబర్ పడితే తెలుస్తా అని చెప్పి ఇట్లా పోయి రాయపట్నం నుంచి వెళ్ళి గూడెం నుంచి సీదా మన జగిత్యాల నుంచి వెళ్ళి అట్లా తీసుకుపోయి వాళ్ళని వాపసు పంపించొచ్చాడు. వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ డీజీ గారితో మాట్లాడినా వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెప్పిస్తాం. వాళ్ళతోటి తెప్పించి ఏమేమి జరిగింది వాళ్ళతోటే పోలీసు వాళ్ళు ఒకసారి వాళ్ళు చూసుకున్న తర్వాత అన్నీ బయటకు చెప్తారు. ఎవరు ఇన్వాల్వ్ అయినారు, దివాకర్ ఇన్వాల్వ్ అయిందా, విజిత్ ఇన్వాల్వ్ అయిందా, రాకేష్ గారు ఇన్వాల్వ్ అన్నీ చెప్తారు. ఇక రాకేష్ గురించి నేను ఎక్కువ చెప్పడం అవసరం లేదు. పోలీస్ స్టేషన్ ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ నడిపించేసిన. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎవడు వచ్చేది ఎవడు మాట్లాడలేదు, మొత్తం పోలీస్ స్టేషన్ పైరారు. ఇంకా వేరే ఉన్న బింగిప్రాయం ఆ మహిళల పంచాయతీ ఉన్నది, కాలేజ్ స్కూల్, ఎందుకంటే ఎక్కువ తక్కువ చెప్తే నా లెవెల్ మీద అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఏది ఇచ్చిపెట్టేది అన్నీ అందరూ బయటకు వస్తారు. ప్రతి ఒక్కరిని శిక్ష జరుగుతుంది. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఇంకేమేమి లీలలు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని శాంపుల్ దొరికినాయి, ఇంకా కొన్ని కూడా దొరుకుతాయి. ఖచ్చితంగా ఇక్కడ డ్రగ్స్ నడుస్తున్నాయి. డ్రగ్స్ నడితే మీ అందరూ తెలిసి ఇక్కడ ఉన్న మామూలందరికీ ఏంటంటే పట్ట గ్రామీణ ప్రాంతానికి పోయినారు. దానికి పునాది ఎక్కడ పడ్డది, నీ కొడుకు తెచ్చిండా, నీ కొడుకు ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చిండు, కొన్ని తెలుసు నాకు. నేను ప్రతిదీ ఆధారంతో సహా బయట పెట్టే టైం వచ్చింది. ఇక్కడ రూల్ లేదు. కొడుకు తెలుసు, కొడుకు ద్వారా రాకేష్ ద్వారా 10 మంది పోరగాళ్ళకు పెట్టి నువ్వు ఎట్లా వంచిచ్చినావు, ఎట్లా తప్పించినావు అన్నీ తెలుసు నాకు. కాబట్టి ప్రతిదీ ఆధారం కోసం చూస్తున్నా, ఆధారాలు దొరుకుతాయి. ఇంకొన్ని నెలలు పడుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో డ్రగ్స్ కానీ, ఈవెన్ బ్రాండ్ విస్కీ కానీ టైం దాటి ఎవరైనా పిల్లలు లాగిన్ చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలోని ఆర్పీ రోడ్, అర్చనా టెక్స్ చౌరస్తా, కూరగాయల మార్కెట్ ఏరియాలో పర్యటించి ప్రజలు, వ్యాపారస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటారని, దీనికోసం చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు సహకరించాలని తెలిపారు. రోడ్లను ఆక్రమించి తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నారని, ఈ వ్యాపారస్తులకు మరో చోట విక్రయాలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఉండేందుకు రోడ్లపై, ఫుట్పాత్ల ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని అన్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని, పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ మొత్తం అసలు మోటార్ సైకిల్ తీసుకుపోయి తవ్వలేదు, ఇప్పుడు నడుస్తాను తవ్వలేదు పరిస్థితి కాబట్టి నేను ఏది కూడా సొంత నిర్ణయం కాదు. వ్యాపారస్తులతో గడిచిన 2 నెలల నుంచి మాట్లాడుతున్నా, పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడినా, అన్నీ మాట్లాడిన తర్వాత నిన్న ఫిజికల్గా భౌతికంగా నేను చూస్తే తప్పితే నేను తిరగడం జరిగింది. పార్కింగ్ సంబంధించిన మట్టుకు ఎవరైతే పర్మిషన్ ఉందో అంత మట్టుకు ఇచ్చిపెట్టి ఒక 6 ఫీట్లు వాళ్ళకి ఇచ్చిపెడతాం. వాళ్ళ బండ్లు ఏవైతుంటే వాళ్ళు పెట్టుకొని పార్క్, వాళ్ళ బండ్లు దాటి రావద్దు. వాళ్ళ ఓనర్ల బండ్లు వాళ్ళ షాపులో పనిచేస్తారు. మిగతా వాళ్ళ గిరాకచ్చులు వాళ్ళు పక్క పెట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ బండ్లు పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి అది చెప్పడం జరిగింది. దాని ప్రకారం రేపు కాకపోతే ఎల్లుండి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతారు. తీసేస్తున్నాను రోడ్డు మీద ఉన్న బండ్ల వాళ్ళు బీదవాళ్ళు అని చెప్పి బండ్ల ఒక లైన్కు మన వైశ్య బ్యాంక్ ఏదో బ్యాంక్ ఉంది కదా, ఆ లైన్కు మొత్తం బండ్లు పెట్టమని చెప్పేసి కొంచెం పక్క ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బండ్లు అన్నీ అక్కడ పెడతారు. సో అన్ని బండ్లు ఒకటే కాడ ఉన్నాక ఎవరికి గిరాకీ ఇబ్బంది, ఎవరైతే పనులు కొంటారో ఆడికి పోతారు కాబట్టి మంచిగా ఉన్న కాడ తీసుకుంటారు. అదేవిధంగా మిగతా బండ్లు ఉన్నాయి, కొన్ని కూరగాయలు పూల పనులు ఇవన్నీ చేసినటువంటి ఎవరు మిర్చి చేస్తున్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవుతుంది. వాళ్ళందరికీ ఏదో రకంగా చేసేది. వాళ్ళని ఇంకో లైన్లో పెట్టమని చెప్పిన ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన మున్సిపాలిటీలో చెప్పిన ఒకసారి డిస్మెంటల్ ప్రక్రియ మొత్తం రోడ్లను క్లియర్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడ అకౌంట్ చేస్తాం. మిగిలిన తై బజార్ క్యాన్సిల్ చేసినాం. కూరగాయల గ్రామాల నుంచి ఎవరైతే వచ్చి అమ్ముకుంటారో వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళు కూడా ట్రాఫిక్ డిస్టర్బ్ చేయకుండా చేయాలి. ఇప్పుడు మొదటి చర్యగా ఈ కూరగాయల మాకు ఈ మెయిన్ రోడ్, ఈ బజారు, వెంకటేష్ టాక్ నుంచి ముగ్గురంతా ఈ 2 టీ షేప్ మొత్తం మొదలుపెట్టినాం. ఇప్పుడు ఆ మంగిలాల్ ఆ గల్లీ, అదేవిధంగా ఇప్పుడు గర్ల్స్ స్కూల్ ముంగట గల్లీ, ఎంతకెంత గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప కళాకారులు అంటే గర్ల్స్ హైస్కూల్ ముంగట అక్కడ 9 మంది తీసేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. హైకోర్టు ఏం చెప్పిన ఆల్టర్నేటివ్ చూసి నాకు జాగలేదా, గర్ల్స్ హైస్కూల్ ముంగట వేసి వాళ్ళని చూసి ఇంకో 9-8 మంది వేసి ఫెన్సింగ్ పెట్టింది. ఆ మధ్యలోకి వెళ్ళి అమ్మాయిలు చదువుకుందాం పోవాలి. ఈ జాలదరడు దాని పక్కకు మన టాయిలెట్ బ్లాక్ కట్టి అమ్మాయిలు చదువుకోవడానికి వాళ్ళ వీళ్ళని చూసుకుంటూ బాగున్నా. ఇక్కడ హై స్కూల్ కూడా ఏం చేసినా మీకు పూల కొట్టినాం. ఆ సులభ కాంప్లెక్స్ కూడా తీసేస్తున్నాం. కొంచెం పాఠశాలలు అంటే వాళ్ళ విద్యార్థులు పోయేటోళ్ళు లోపలికి వాళ్ళకు ఫీలింగ్ అని రావాలి, మేము స్కూల్కి పోతానా లేకపోతే స్కూల్కి పోతారా తెలియదు. ఇంకోటిగా నాకంటే నేను ఇన్ని రోజులు చూడలే, మొన్న పోయినప్పుడు ఆ కాలేజీ రోడ్లో కనబడ్డది. కరెక్ట్ మెడికల్ కాలేజ్ గేట్ నుంచి బయటకు వస్తేనే ఎదురుగా బ్రాండ్ షాప్ ఉంది. ఆ బ్రాండ్ షాప్లో పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఒకటే చర్చ. వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు. అమ్మాయిలు మెడికల్ అంటే 18-20 సంవత్సరాలు ఉంటాయి. ఏమేం జరుగుతుంది ఇక్కడ, అందుకని చెప్పేసిన వాళ్ళకు వారం లోపల మళ్ళీ వచ్చే సండే లోపల ఆ షాప్ ఇక్కడ కిలోమీటర్ తర్వాత షిఫ్ట్ చేసుకోవాలని చెప్పిన. షిఫ్ట్ చేయకపోతే లైసెన్స్ క్యాన్ చేస్తాం, సీజ్ చేస్తాం. సింగరేణి కార్మికులను గతంలో టీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు మరియు వారి తాబేదారు కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు మోసం చేస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఆరోపించారు. సిటీ కేబుల్కు పంపిన లేఖలో ఆయన వివరిస్తూ, సింగరేణి సంస్థ గత సంవత్సర నికర లాభాలు 2412 కోట్లు చూపెట్టినప్పటికీ ప్రభుత్వం మరియు వంతపాడుతున్న కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు కలిసి కేవలం 35% బోనస్ను ప్రకటించడం కార్మికులను నిండా ముంచడమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా సంస్థ లాభాలకు తమ వంతుగా కృషి చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కేవలం 5,000 రూపాయలు బోనస్ ప్రకటించడం మరొక మోసమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 2412 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ రూపాల్లో కార్మికులందరికీ పంచాలని, కాంట్రాక్టు కార్మికులకు 20% లాభాల వాటా బోనస్గా ఇచ్చేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించేలా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటనలు వస్తుంటాయి, పోతుంటాయని వివరిస్తూ ప్రకటనల బూచితో యాజమాన్యాన్ని మభ్యపెడుతూ మరిన్ని పైరవీలతో పేట్రేగిపోతున్న సంఘాల నాయకులకు కార్మికులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. గనులపైకి మరియు డిపార్ట్మెంట్ పైకి వచ్చే ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణల అడ్డుకట్టకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధమైంది. 971 సర్వే నెంబర్లోని 16.24 ఎకరాల విస్తీర్ణం గల కుమ్మరికుంట చెరువు హద్దుల నిర్ణయంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇప్పటికే 17 మంది నివాస గృహాలకు ఇరిగేషన్ శాఖ నోటీసులు అందజేసింది. 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
ఘనంగా స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం. స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఏటా స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇతర వ్యర్థ పదార్థాలను, ఆఫీసులను శుభ్రం చేసుకోవడం, ఇతర కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్త చెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఆయన సూచించారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థకు కేటాయించిన 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. సింగరేణిలో ప్రత్యేక కార్మికుడు సంస్థ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేసినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన సూచించారు. ఉత్పత్తి, ఉత్పాదకతపై దృష్టి పెట్టాలని, అదేవిధంగా సేఫ్టీతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ 4 కింద మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించాలని మనకు ఆదేశాలు సర్క్యులర్ జారీ చేశారు. అదేవిధంగా సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే మందమరి ఏరియాలో ఈ పార్క్లో ఈరోజు ఎగ్జిక్యూటివ్స్, అధికారులు, ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ అందరు కలిసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరము స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ కోల్ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహిస్తున్నాము. ఈ స్వచ్ఛతా పక్వాడా దాదాపు అక్టోబర్ మంత్ అంతా నిర్వహిస్తున్నాము. మరి ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మరి ఆఫీస్ ప్రిమైజెస్ క్లీనింగ్ చేసుకోవడము, ఓల్డ్ ఫైల్స్ని క్లీనింగ్ చేయడము, స్పేస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడము, తర్వాత స్క్రాప్ డిస్పోజల్, స్క్రాప్ని ఐడెంటిఫై చేసి స్క్రాప్ డిస్పోజ్ చేయడము, మిగతా పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడము, ఆఫీస్లో ఎక్కడా కూడా అపరిశుభ్రత లేకుండా మరి చూసుకోవడము. దానిలో భాగంగానే మరి పీపుల్ సెంట్రిక్ అనగా పార్కులు కానీ, బస్ స్టాండ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయడము, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కింద ఇంకా క్లీనింగ్ చేయడము, వేస్ట్ డిస్పోజల్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వాళ్ళు మరి ప్రతి పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేయాలని నిర్ణయిస్తున్నారు. ప్రతి సంవత్సరము మరి సింగరేణిలోని అన్ని ఏరియాలలో మరి మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము మన డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ ఎన్వికే శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి గారు, మరి డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ సత్యనారాయణ గారు, వీరి యొక్క ఆదేశాల ప్రకారము మరి అన్ని ఏరియాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని బట్టి మరి మనము మన పనిని చాలా మరి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశము మరి పర్యావరణం మీద చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి మనము చేసే పని ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు మరి చేసే పని కూడా చాలా సక్రమంగా చేస్తాము, దానిలో క్వాలిటీ ఉంటుంది. సో దీనిలో భాగంగానే మనం ఈ కార్యక్రమం టేకప్ చేశాము. సో ఇదే విధంగా మరి వచ్చే ఈ సంవత్సరం అంతా మరి సింగరేణి కాలనీస్ ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి. మరి సింగరేణిలో పనిచేస్తున్న అందరి ఉద్యోగులకి రిక్వెస్ట్ చేయడమేనమనగా మనకు డే వైజ్ టార్గెట్స్ మనం అచీవ్ చేసి మరి సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్కి 2024-25 సంవత్సరాన్ని నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ అచీవ్ చేయడానికి అందరూ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా లాభాల వాటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటింపచేసిన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ చిత్రపటానికి కాంట్రాక్టు ఉద్యోగులు, ఐఎన్టీయూసీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మందమరి పట్టణ అధ్యక్షులు రంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కాంపల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రామ్శెట్టి నరేందర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి కాంట్రాక్టు ఉద్యోగులకు సింగరేణి లాభాలు, బోనస్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను కట్టు బానిసలుగా చూస్తూ వారితో వెట్టి చాకరీ చేపించుకొని నయా పైసా కూడా లాభాల వాటా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ 50 సంవత్సరాలుగా కార్మిక క్షేత్రంలో ఉంటూ కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన యోధుడని, రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆశయాలను నెరవేర్చడంలో భాగంగానే మొదటగా సింగరేణిలో శ్రీకారం చుట్టాలని,
అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా లాభాల బోనస్ను కాంట్రాక్టు కార్మికులకు ప్రకటింపచేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నిర్ణయాన్ని ప్రకటింపచేసిన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు పి లక్ష్మణ్, సూర్యనారాయణ, వెంకటస్వామి, రవి, మురళి, సాంబయ్య, శ్రీనివాస్ మరియు ఐఎన్టీయూసీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు మహేందర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మీతో జగన్ప్రసాద్ గారి నాయకత్వంలో, అంబెల్లి సంబంధ గారి నాయకత్వంలో మేము ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. జగన్ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు మాకు లాభాల వాటలు కానీ బోనస్లు కానీ ప్రతి కాలానికి ఒక 5,000 రూపాయల బోనస్గా ప్రకటించింది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి మాకు ఎన్నిసార్లు ఓడి గెలిపించుకున్నాం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. కానీ మా గురించి ఏ రోజు ఏ నాయకుడు మాట్లాడలేదు. ఈ రోజు మన జగన్ప్రసాద్ గారు మా గురించి ప్రతి ఒక్క లేబర్ కార్మికుడికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు చెల్లించినట్టు నిర్ణయించారు. సంతోషం ఇది. ఇంతమంది ఇక్కడ లేదు. మందమరి మార్కెట్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేత. మందమరి మార్కెట్ వెనుకాల ఉన్న కాలువలపై అక్రమ నిర్మాణాలను సోమవారం మందమరి మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు కూల్చడానికి మార్కెట్ రావడంతో వ్యాపారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి నిర్మించుకొని ఉన్నామని, అకస్మాత్తుగా వీటిని తొలగిస్తే ఇబ్బందులు పడతామని వ్యాపారులు అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు వారం రోజుల పాటు టైం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో మొదలైన హైడ్రా కూల్చివేత మందమరి వరకు చేరడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా ఉపేక్షించబడ్డాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో పేట్రేగిపోతున్న టీఆర్ఎస్ పార్టీ అక్రమార్కుల ఆగడాలను అణిచివేస్తాం. ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాను అన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానంటూ వ్యాఖ్య.
చెన్నూరు పట్టణంలోని కుమ్మరికుంట చెరువు ఆక్రమణలపై సర్వే చేపట్టిన అధికారులు. ఆక్రమణలకు పాల్పడ్డ 17 మందికి నోటీసులు జారీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.